హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాడ్ బ్లెస్సింగ్ స్టార్ NBSR. నేను ఒక విషయంపై ఈరోజు మాట్లాడాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలనేసి ఇండస్ట్రీకి రావడం జరిగింది. నాకు చాలామంది పెద్దవాళ్ళ సపోర్ట్ నాకు చాలా మంచిగా లభిస్తుంది. అలాగే నాకు యూట్యూబ్ నుంచి కూడా మీ అందరి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ కూడా నాకు బాగా లభిస్తుంది. మీరు నాకు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసేవాళ్ళు కానీ, నా వ్యూస్ చూసేవాళ్ళు కానీ మీరంతా కూడా దయచేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నన్ను ఒక గొప్ప ఆర్టిస్ట్గా మీరంతా తీర్చిదిద్దితే మీ అందరికీ నేను రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ మధ్యలో కొన్ని ఆడిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆడిషన్స్లో కూడా మంచి మంచి సెలక్షన్స్ జరగడం జరిగింది. నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. సో నేను ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి గుర్తింపు అనేది తీసుకురాగలుగుతున్నాను. నాకు దీనికి అంతా కారణం మీరంతా లేకుంటే నాకు ఇది సాధ్యం కాదు అని నాకు తెలుసు. సో అందుకని నేను ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకునే నేను షేర్ చేస్తూ ఉన్నాను. నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. నాలాగా ఏదైతే ముందు ఎదగాలి అనుకునే తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, అన్నయ్యలు చాలామంది ఉన్నారు, అక్కలు చెల్లెమ్మలు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా నా వంతు నేనంటూ ఒక స్థాయికి వచ్చాను అంటే నా నెక్స్ట్ లెవెల్లో నేను తప్పకుండా నా సోదరిమణులు అందరికీ కూడా మీ అందరికీ నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నేను మీ అందరికీ సపోర్ట్ చేస్తానని నా హృదయపూర్వక ఆత్మశుద్ధిగా తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఒక్కసారి గెలిపించండి. నేను ఒక స్థాయికి వచ్చాను అంటే నా స్థాయి అది మీ స్థాయి అనుకోండి. ఎందుకంటే తప్పకుండా నేను మిమ్మల్ని తీసుకురావడానికి నేను ఎప్పుడూ ముందంజలో ఉంటాను. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకునేవాడిని కాబట్టి నా కష్టంతో ఎందుకంటే నేను కష్టపడ్డ దాంట్లో మీ అందరి సపోర్ట్ ఎప్పుడైతే ఉంది అని నేను గుర్తించిన వాడిని కాబట్టి తప్పకుండా మీ అందరికి సపోర్ట్ చేస్తాను. అలాగే నన్ను ఈ స్థాయిలో ఉంచగలిగిన వాళ్ళు ఎవరు అంటే ప్రతి ఒక్క యాక్టర్కి, ఒక ఆర్టిస్ట్కి ఎవరు అంటే గొప్పవాడు ఎవరు అంటే ఒక డబ్బు పెట్టే ప్రొడ్యూసరు కాదు, అలాగే ఒక కెమెరామెన్ డిఓపి కాదు, ఇంకెవరు కాదండి. కేవలం ఒక డైరెక్టరు. అంటే ఒక వ్యక్తిని తాను అనుకునే విధంగా తను గొప్పగా చూపించిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే డైరెక్టర్. కేవలం ఆ డైరెక్టర్కి ఎప్పుడు మనం అందరం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఆ డైరెక్షన్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్కి ఎప్పుడు రుణపడి ఉండాలి. కానీ టీం వర్క్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కాదండి. టీం వర్క్ ఎప్పుడు ఉండాలి. టీం వర్క్ లేనిదే ఏది కాదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ డైరెక్టర్ అనేవాడు ఏంటంటే నిన్ను ఎలా చూపించాలి అనుకున్నాడో అలా చూపిస్తాడు. కాబట్టి నీకంటూ ఒక వాల్యూ, ఒక గుర్తింపు వస్తుంది. సో మనకి దైవ అనుగ్రహంతో మంచి డైరెక్టర్ మనకు దొరకడం అనేది చాలా అదృష్టం. అలాంటి డైరెక్టర్ మనకు దొరికాడంటే అలాంటి డైరెక్టర్ని వదులుకోవద్దు మనము. వాళ్ళ వల్లే మన లైఫ్ కెరియర్ బాగుంటుంది. సో నాకు అలా కొంతమంది డైరెక్టర్స్ దొరికారు. సో వాళ్ళ వల్ల నేను ఈరోజు ఒక ఆర్టిస్ట్గా చెప్పుకునే స్థాయికి నేను వచ్చాను. సో ఫర్దర్గా మీ సపోర్ట్ కూడా నాకు ఉంటే నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్తానని నమ్మకము, ఒక దృఢ నిశ్చయం కూడా నాకుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. నా సపోర్ట్ మీకు ఇన్నాళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేశారు, లైక్స్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, అదంతా ఒక ఎత్తు అయితే నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల రేపు పొద్దున తప్పకుండా నా అనుకునే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, నా వాళ్ళు అనుకునే అందరికి ప్రతి ఒక్కరికి నా హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీ అందరి ఒక సపోర్ట్తో నేను విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీరు నాకు ఎల్లవేళ నా వెంట ఉంటారని ఆత్మశక్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ గాడ్ బ్లెస్సింగ్ స్టార్ NBSR. థ్యాంక్ యూ.